అమరావతి కోసం వేల కోట్లు అప్పు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. సాధ్యం కాని మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసలు మావిగన్ ప్రతిపాదనలో తప్పే ఉందని ప్రశ్నించారు. మీరు హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత సైబరాబాద్ అని పేరు ఎందుకు పెట్టారండి? మీకు నిజంగా హైదరాబాద్ ఒకటే ఉండాలి అనుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలు కలిసి ఈరోజు హైదరాబాద్ అయిందా లేదా? ఆ రెండు జిల్లాల్లోనే మళ్ళీ మీరు సైబరాబాద్ అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చారా లేదా? మరి ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అని చెప్పి నాలుగో ప్రాంతం అని చెప్పి ఈరోజు మళ్ళీ తీసుకెళ్తా ఉంది. మీరు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం 3 జిల్లాలను కలుపుకుంటూ రైల్వే స్టేషన్ ఉంది, పోర్ట్ ఉంది, హైవేలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకుంటే మనకి చాలా పెద్ద తీర ప్రాంతం నుంచి కూడా రాజధాని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పని మా నాయకుడు చెప్తే మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దాన్ని మొత్తం కంటెంట్ వదిలేసి అసలు జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు మొత్తం పక్కదారి పట్టించడం కోసం ఆ ఒక్క మాటను తీసుకొని మీరు ఈరోజు ట్రోల్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే మీరు ఎంత ఫెయిల్యూర్ అయ్యారో సిస్టంలో, ప్రభుత్వ పరంగా కానీ అన్ని రకాలుగా రాజకీయ పరంగా కానీ మీరు మొత్తం ఫెయిల్ అయిపోయి అధికారంలో రాము అనే ఒక భయంతో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ ఎల్లో మీడియా, మీ సోషల్ మీడియా మొత్తం కూడా దాని మీదే పనిచేస్తుందంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని ఎంత వణికిపోతున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.